నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యోగా ఆసనాలలో మనము ఇక్కడ నడుము దగ్గర జాయింట్ దగ్గర నుంచి పాదాల వరకు మన కాళ్ళు అనేది బాగా ఫిట్నెస్గా, బాగా మోకాళ్ళు, మడిమలు, ఇక్కడ నడుము దగ్గర జాయింట్లు చక్కగా పనిచేస్తున్నాయా లేదా అనేదానికి మనం ఒక చక్కని ముద్ర అయితే, చక్కని ఆసనం అయితే వేసి చూపిస్తాను. ఈ ఆసనం వల్ల మనకు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా మోకాళ్ళు కానీ ఎక్కడైనా జాయింట్లు స్టక్ అయి ఉంటే అది రిలీఫ్ కావడానికి చక్కగా పనిచేస్తుంది ఈ ఆసనం. ఈ ఆసనం వల్ల అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనము పరిగెత్తలేక, వాకింగ్ చేయలేక, తర్వాత ఇంటిలో మన పనులు మనం చేసుకోలేక ఉన్న పరిస్థితుల్లో చక్కగా కొంచెం కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఈ ఆసనాలు వేస్తూ ఉంటే మనకు కొంచెంగా రిలీఫ్ అయితే ఉంటుంది. ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మీరు మామూలుగా డైలీ ఆసనాలు ఎట్లా వేస్తున్నారో వేయకపోయినా వేయాలని మనసు అనుకొని ఆ ఆసనాల ముద్రలు కానీ ఎక్సర్సైజులు కానీ మీరు తరచూ చేస్తూ ఉంటే ఆరోగ్యం అనేది ఎక్కడ స్ట్రక్ కాకుండా, పాడు కాకుండా, ఏ పార్ట్ అయినా కూడా, ఏం జాయింట్లు అయినా కూడా చక్కగా పనిచేయడానికి వీలుంటుంది. అయితే ఈరోజు ఆసనము నేను చక్కని ఫిట్నెస్గా ఉండడానికి, తర్వాత పాదం నుంచి నడుము దగ్గర జాయింట్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా, ఏ డిస్క్ ప్రాబ్లం లేకుండా చక్కగా మీకు చూపిస్తాను. ఈజీగా కూర్చొని చేసుకోవచ్చు. మరి మీరు కింద నేల అంటే ఫ్లోర్ ఒత్తుకుంటుంది అనుకున్నప్పుడు మీరు మ్యాట్ వేసుకుంటే కొద్దిగా మీకు కొత్తగా చేసే వాళ్ళకు, రోజు అలవాటై చేసే వాళ్ళకు కొద్దిగా మ్యాట్ లేకున్నా పర్వాలేదు అనే ధైర్యంతో చేస్తూ ఉంటారు. అలా స్టార్టింగ్లో ఉన్నవారైతే మీరు కొద్దిగా తప్పనిసరిగా మ్యాట్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వయసు అయిన వారికి చెప్తున్నాను, ఒక్కొక్కసారి ఈ బోన్స్ అనేది ఏజ్ అయి ఉంటాయి కదా, ఆ ఏజ్ అయిన బోన్స్ కొద్దిగా అక్కడక్కడ ఇబ్బంది పడడానికి మనకు ఆ ఇబ్బందులు లేకుండా ఉండడానికి మ్యాట్ వేసుకోమని చెప్తున్నాను. మీరు మ్యాట్ వేసుకొని చేయండి. కొత్తగా చేసేవాళ్ళైతే ఇంకొకటి విషయం చెప్తున్నాను. నేను రోజు ఈ యోగా ఆసనాలు, ముద్రల గురించి మీకు రోజు ఒక్కొక్క ప్రోగ్రాంతో మీకు ఇష్టమైనట్టుగా, మీరు నచ్చేటట్టుగా, మీరు మంచిగా చక్కగా వీలుగా చేసుకునేటట్టుగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ మోకాళ్ళు మొత్తానికి జాయింట్లు అండి, ఎక్కడ ఏ జాయింట్ అయినా కూడా మనకు పని చేయకపోతే స్లోగా మీరు ఎక్సర్సైజులు మొదలు పెట్టండి. చక్కగా ఆ బోన్స్ అనేది మన మాట వినడానికి ట్రై చేస్తుంటుంది అన్నమాట. ఈరోజు ఆసనం అయితే మీరు ఈజీగా చేసుకునే ఆసనం అయితే చూపిస్తాను. కాళ్ళు స్ట్రేట్గా పెట్టుకొని నెమ్మదిగా చేయాలండి. ఏ ఆసనమైనా కూడా, ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా మనకు తెలిసిన విధంగా తెలుసుకొని అనుభవంతో చేసుకోవాలి. అనుభవం లేకుండా ఎటు పడితే అటు ఆసనాలు కానీ ఎక్సర్సైజులు కానీ చేశారనుకోండి, మీకు వేరే ప్రాబ్లము వెంటాడుతుంది. అందుకని నేను పదే చెప్తూ ఉంటాను, మీకు వీలు అయింది అనుకున్నప్పుడు మెల్లగా స్టార్ట్ చేసుకోండి. లేదా స్పీడ్గా నేను చేసేస్తాను, నాకు వచ్చేస్తుందని ట్రై చేశారనుకోండి, ఎక్కడైనా బోన్స్ మళ్ళీ క్రాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎక్కడైనా స్ట్రక్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెల్లగా, నీట్గా, నెమ్మదిగా టైం తీసుకొని మనం యోగా అయితే చేయాలి. ఉదయము మీరు తొందరగా లేస్తే ఈ యోగా పని కంప్లీట్ చేసుకోవడానికి 100% మనకు వీలుంటుందన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్న ఆసనము 2 కాళ్ళు స్ట్రేట్ పెట్టుకున్నాం కదా, ముందుగా ఒక కాలు, ఏ కాలైనా పర్వాలేదు, ముందుగా ఒక కాలు తీసుకొని ఇలా దగ్గరికి మన
ఈ పొత్తి కడుపుకు ఈ ఛాతీకి ఒత్తుకున్నట్టుగా ఈ పాదాన్ని అయితే ఒత్తుకోండి. ఈ మోకాలు ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఈ నడుము స్ట్రైట్గా పెట్టుకోండి. ముందు మీరు ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే పనిచేయదనమాట. ఒక మెడిసిన్ లాంటిదే యోగా. కాబట్టి స్ట్రైట్గా కూర్చోండి, ఇలా ఒత్తి పట్టుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే హాయిగా ఉంటుంది. స్ట్రైట్గా నడుము పెట్టండి. నడుము దగ్గర నుంచి తల వరకు స్ట్రైట్గా ఉండాలి. ఎక్కడ డ్యామేజ్ ఉండకూడదు, వంకర టింకర కూడా ఉండకూడదు. స్ట్రైట్గా కూర్చోండి. ఈ కాళ్ళు స్ట్రైట్గా పెట్టండి. ఈ ఒక కాలు తీసి మడత పెట్టి ఇలా దగ్గరికి ఛాతీకి, తర్వాత ఇక్కడ తొడలకు అంటుకునేటట్టుగా ఇట్లా కూర్చోండి. కూర్చొని ఈ రెండు చేతులతోటి బ్యాలెన్స్గా దాన్ని బ్యాలెన్స్ చూసుకోండి. అంటే లూజు కాకుండా అనమాట. ఇట్లా వదిలితే కొద్దిగా కాలు అనేది ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లా ఒత్తి పట్టినట్టుగా ఉండాలి. ఛాతీకి మనకు ఒత్తుకోవాలన్నమాట. ఇట్లా మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారో అంతసేపు కూర్చోండి. కూర్చున్న తర్వాత మళ్ళీ రెండో కాలు కూడా ఇదే విధంగా మనం ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు. దీనివల్ల ఏమి ఫలితాలు అంటే మోకాళ్ళలో నొప్పులు, పాదాల నొప్పులు, ఈ నడుము నొప్పి, ఛాతీలో ఏదైనా ఇబ్బందులు అంటే ఒక్కొక్కసారి ఛాతీలో మంట కానీ లేదా దడ అంటుంటుంది చూడండి, ఆ దడ తగ్గడం కానీ, ఇంకా తర్వాత ఛాతీలో మనకు రక్త ప్రసరణ కానీ ఈ ఒత్తిడి వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మనకు కనిపిస్తాయి. వెంటనే రిలీఫ్ అనేది మనకు వెంటనే మనకు కావాల్సినంత ఈ రెస్ట్ అనేది రెస్ట్లో కూర్చున్నప్పుడు మనకు అనుభూతి అనేది కలుగుతుంది. ఈ పాదం ఇక్కడ టచ్ కావాలి, తొడకు టచ్ కావాలి, మోకాలు ఛాతీకి టచ్ కావాలన్నమాట. ఇలా మీరు ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చోండి. మెల్లగా రిలీఫ్ అయినప్పుడు మెల్లగా తీసుకోండి కాళ్ళు. ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళ బోన్స్ ముందే కొద్దిగా వయసు పడి ఉంటాయి కదా, ఎవరికైనా కూడా. ఇప్పుడు నా వయసు నుంచి చెప్తున్నాను. బోన్స్ అనేది కొద్దిగా గుల్లబారి, వయసుకు తగ్గట్టు రక్తహీనత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం చేసే పని స్లోగా మెల్లిగా మనకు అనుకూలంగా మలుచుకోవాలి. అంతేగాని టకాటకా చేసామనుకోండి, చెప్పాను కదా ముందు, స్టక్ కావచ్చు, బ్రేక్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. నేను చెప్పే విధానం మాత్రం నీట్గా చెప్తున్నాను. మీరు చేసే విధానం నీట్గా చేసుకోండి, స్లోగా చేసుకోండి. తర్వాత ఈ కాలు ఇలా స్ట్రైట్గా పెట్టేసి రెండో కాళ్ళు కూడా ఇలానే తీసుకోండి. ఇట్లా మళ్ళీ అదే సేమ్ స్ట్రైట్గా కూర్చోండి. వీలైనంతసేపు కూర్చోండి, కళ్ళు మూసుకోండి, హాయిగా ఉండండి. చక్కని అనుభూతి అయితే కలుగుతుందంటే మన శరీరంలో ఇక్కడ వెనక కూడా బ్యాలెన్స్ తీసుకోవద్దు. నేను వెనక సోఫా ఉంది, సోఫాకేమీ టచ్ కాలేదు, స్ట్రైట్గానే కూర్చున్నాను. ఇలా ఈ అద్భుతమైన ఈ ప్రక్రియ ఆసనము చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే మోకాళ్ళలో రక్త ప్రసరణ అనేది నీట్గా జరుగుతుంది. వేగంగా మనకు ఏదైనా నొప్పులు ఉన్నా కూడా చాలా వేగంగా తగ్గడానికి మనకు సహకరిస్తుంది అన్నమాట ఈ ఆసనము. మనం రెండు విధాలుగా రెండు కాళ్ళతో నేను ఎట్లా చేశానో అట్లా చేసి చూడండి. ఎక్కడ ఏం నొప్పులున్నా కూడా చిటిక వేసినట్టుగా మాయమైపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అనుభవంతో మీరు ఒక కామెంట్ చేయండి. అంతే, చిటిక వేసాము అన్నట్టుగా ఈ నొప్పులు అనేది అప్పటికప్పుడే మాయమైపోతాయండి. ఇది ఈరోజు ముద్ర. మరొక ముద్ర
సేమ్ అదే పొజిషన్లో కూర్చోండి. ఒక కాలు సాఫ్ట్గా ఉండి రెండో కాలు తీసుకొని ఇలా ఇలా దగ్గరికి పొట్ట దగ్గరికి పెట్టుకోండి పాదం. ఇది కూడా ఈ పాదాన్ని ఈ మోకాళ్ళని అనమాట సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకొని ఇలా కూర్చోండి. సేమ్ అదే పొజిషనే, కానీ ఇది మనం కాలును రెండో కాలు మీద పెట్టి మనం ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాము, ఆసనము. అసలు గూని ఉంది, ఒక్కొక్కరికి వెనక సైడు బోన్ వంగిపోయి గూని అంటారు చూడండి. ఆ గూని అనేది కూడా కొంచెం కొంచెంగా తగ్గడానికి వీలు అవుతుందన్నమాట ఈ ఆసనము. ఇలా కడుపుకు ఛాతీకి ఒత్తినట్టుగా పట్టుకోండి. మీరు కళ్ళు మూసుకొని చేయండి. మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారో అంతసేపు కూర్చోండి. ఆ తర్వాత ఇది కూడా మెల్లగా రిలీఫ్ చేసుకొని యథాస్థానానికి ఈ పాదాన్ని ఉంచండి. మళ్ళీ ఈ పాదం తీసుకొని సేమ్ అదే ముద్ర. ఈ కాలు మాత్రం ఎక్కడ బెండ్ కాకుండా చూసుకోవాలి. అంతే అండి. మీకు ఎంత టైం వీలుందో ఆ టైం ప్రకారము రిలీఫ్ చేసుకోండి. రెండు కాళ్ళు రెండు ఆసనాలు చూపించాను ఈరోజు. ఈ ఆసనాలు ఎంత చక్కని పద్ధతిగా మనకు ఈ కాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తున్నాయన్న సంగతి మనకు వెంటనే తెలిసిపోతుంది. ఎక్కడ నేను ఇంతసేపు కూర్చున్నా కూడా నాకు ఎక్కడ డ్యామేజ్ లేదు, ఎక్కడ నొప్పి అనేది లేదు. ఇంతసేపు ఒక్కొక్కరికి మోకాళ్ళు అసలు కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి ఉండదు. అంత భయపడుకుంటా అడుగు వేస్తుంటారు. ఏమవుతుందో, డ్యామేజ్ అవుతుందేమో, క్రాక్ వస్తుందేమో అని ఎంత భయంతో అడుగులు వేస్తుంటారు. అది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బద్ధకంతో ఎటువంటి ఎక్సర్సైజులు లేకుండా ఎటువంటి పని లేకుండా ఉన్నవారికి కాలు అనేది అలాగే స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఇంకా స్ట్రక్ అయిపోయి అది వంచినా వంగదు, ఇంకా నడిచినా కూడా ఇంకా రోబో నడిచినట్టుగా నడవాల్సి వస్తుంది. రోబోలు ఎట్లా నడుస్తారు చూడండి. ఎందుకంటే అలా నడవడం ఎందుకంటే ఎక్కడ కింద పడిపోతామో అని భయంతో ఆ రోబో నడిచినట్టుగా ఆ నడక అనేది అట్లా అలవాటు చేసుకుంటారు అనమాట. కానీ శరీరాన్ని ఆ ఇబ్బందుల నుంచి నెట్టేయడానికి మాత్రం ప్రయత్నించరు. ఎంత చెప్పినా కూడా కొందరికి ఆ బుర్ర అనేది పని చేయకపోదో ఏమో తెలియదు, కానీ చిన్న చిన్న ఆసనాలతో మనము ఈ మోకాళ్ళు, తర్వాత ఈ మడిమలు, మోచేతులు, భుజాలు, నడుము రిలీఫ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత హాయిగా ఉంటుందంటే ఆసనం ఇట్లా వేసి పట్టుకున్నప్పుడు శరీరంలో ఏదో పెద్ద జబ్బును పారదోలేమన్నంత సంతృప్తి కలుగుతుంది అనమాట. ఈరోజు ఈ ఆసనాలు అన్నీ ఒక్కొక్కటి నేను మీకు వివరంగా నేర్పిస్తున్నాను. మీరు మీకు ఈ ఆసనాలు యోగా చేయాలనుకుంటే మీరు చక్కగా వీడియోను పెట్టుకొని కూడా మాటలతో సహా అర్థమయ్యే విషయంతో మీకు యోగా అయితే ఆసనాలు అయితే చూపిస్తున్నాను. అందరూ హాయిగా ఉండాలండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అదే మనకు కావాలి. ఎందుకంటే ఈ జీవితం ఎప్పుడు మంచాన పడుతుందో తెలియదు. మన కొద్దిగా ఉన్నప్పుడే నాకు ఏదో అయిపోతుంది అనే భయంతో కొందరు మంచాన పడిపోతారు. ఆ తిండి మాత్రం బాగా తినడం వల్ల ఆ ఊబకాయము, శరీరం బద్ధకము ఇవన్నీ ఏర్పడి మనిషిని లేవడానికి ప్రయత్నం చేయదన్నమాట. ఆ జబ్బు మానసిక జబ్బు అంటారు దీన్ని. నేను చెప్పేది ప్రతి ఒక్క విషయము పెద్దవారికి, ఎందుకంటే ఏజ్ అయిన వారు కొద్దిగా వివరంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే చేసిన వాళ్ళు అనుభవం వేరే, చేయబోయే వారి అనుభవం వేరే. ఎందుకంటే వాళ్ళు ఏది తొందరపడి ఎక్కడ
మళ్ళీ లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. సరేనండి, మరొక వీడియోలో మంచి ఆసనంతో మీ ముందుకు వస్తాను.